ఎవ్రీవన్, వెల్కమ్ టు సివి హోమ్ కిచెన్ హోమ్మేడ్ విత్ లవ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎగ్ పులుసు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఒక ఆనియన్, ఒక టొమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు తగినంత, ఎండుమిర్చి, జీలకర్ర, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ పసుపు, స్పూన్ ధనియాల పౌడర్, నానబెట్టి తీసుకున్న చింతపండు రసం, అండ్ మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ తీసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. హీట్ అయ్యాక తీసి పెట్టుకున్న ఎండుమిర్చి, జీలకర్ర వేసి వేగనివ్వాలి. జీలకర్ర చిట్లిన తర్వాత ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. ఈ గ్యాప్లో టమాటోని, ఆనియన్ని వేయించుకొని మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. పసుపు కూడా యాడ్ చేయండి. ఇలా వేగిన తర్వాత దాంట్లో మనం కారం యాడ్ చేసుకుందాం. తర్వాత ఉప్పు తగినంత తీసుకోండి. వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలి. తర్వాత మనం తీసి పెట్టుకున్న టొమాటో, ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. దీన్ని ఇలా కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరే బౌల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని పసుపు యాడ్ చేసుకొని మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా ఫ్రై చేసుకోండి. చూసారా, ఇక్కడ ఆయిల్ బయటికి తేలింది. ఇప్పుడు మనం దీంట్లో మనం పక్కన పెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుందాం. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని దాంట్లో ధనియాల పౌడర్ యాడ్ చేసుకుందాం. మేము చిటికెడు మెంతి పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం, అది ఆప్షనల్. దీన్ని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఉడికించుకుందాం. కొంచెం సేపు అయిన తర్వాత ఇప్పుడు మన ఎగ్స్ ఫ్రై అయ్యాయి, ఇవి కూడా దాంట్లో యాడ్ చేసుకొని మళ్ళీ ఉడికించుకుందాం. మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారా, వేడి వేడి యమ్మీ ఎగ్ పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.